హాయ్ ఫ్రెండ్స్, మరి నిన్న పట్టిన మామిడికాయ పచ్చడి అయితే ఈరోజు కలుపుతున్నాము. చూడండి, ఇదైతే ఆవ పచ్చడి. మనం 6 కిలోలు ఒకే బేషన్లో చేసాం కదా. ఇది మాత్రం ఆయిల్ మామూలుగా తేలలేదండి. మొత్తం మా మమ్మీ చెప్తానే ఉంది మామిడి ఊట వస్తుంది అనేసి. అప్పుడు చూసి ఆయిల్ కలుపుకుందామన్నారు. నేనైతే నిన్నే కొంచెం కలుపుదామా అని అడిగాను, కానీ ఈరోజు మాత్రం ఆ పరిస్థితి లేదు. చూడండి ఎలా వచ్చిందో. కలపాలన్నా కూడా చాలా భయమేస్తుంది, ఎక్కడ పెడితే ఎక్కడ పడిపోతుందా అని. ఆల్రెడీ మమ్మీ మార్నింగ్ ఒకసారి కలిపారండి. నేనైతే ఇంక ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంక అందరం కూడా జాడీకి తీసేసుకుంటాము. ఇంకా ఈ 2 పేస్ట్ని వచ్చేసి అల్లం ఆవ పచ్చడి. ఇది మాత్రం 6 కేజీస్ సపరేట్గా 3 కేజీస్ కలుపుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసేసుకుందాం. ఇంకా మేము అనుకుంటున్నాం ఈ 2 ఒక దానిలో వేసేయండి అంటుంది అమ్మ. వేసేసి మొత్తం కలిపితే ఉప్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా మొత్తానికి వచ్చేస్తుంది. కానీ స్లిప్ అయిపోయిందండి పచ్చడికి. కలిపేటప్పుడు బేషన్ మాత్రం ఆయిల్ కదా జారిపోయింది. ఇంకా నయం పచ్చడి అయితే పోలేదు. ఇంకా మేము డబ్బాకి తీసేసుకుంటున్నాం. ఇందులోనే కొద్దిగా అన్నం వేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ముద్ద మాత్రం తినాల్సిందే. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా మాత్రం ఒక ముద్ద తింటేనే, తర్వాత ఎన్నిసార్లు పచ్చడి వేసుకొని తిన్నా కూడా ఈ టేస్ట్ మాత్రం పచ్చడికి రాదు. అంత బాగుంటుంది ఇది. సూపర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కొన్ని చీరలు తీసుకున్నాను, అవి మీకు చూపిద్దామని. ఇవైతే సిల్క్ శారీ, డైలీ యూస్కి డైలీ కట్టుకోవడానికి బాగుంటాయి. ఇది వచ్చేసి బ్లూ కలర్ ఉంది, దాని మీద బ్లూ ఫ్లవర్ వచ్చి చాలా బాగున్నాయండి, చాలా మెత్తగా ఉన్నాయి. ఇది వచ్చేసి క్రీమ్ కలర్, దీని మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్ వచ్చింది. చూడటానికి చాలా బాగుంది. దీనికి విత్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఈ 3 శారీస్ కూడా ఇందులోనే విత్ బ్లౌజ్ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి బచ్చలి పండు రంగు అనమాట, దానికి గ్రీన్ కలర్ అంచు ఇచ్చారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అనమాట. 2 బార్డర్స్ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి వైట్ అనమాట, ప్యూర్ వైట్ ఏం కాదు. దీనికి వచ్చేసి రెడ్ కలర్ అంచు చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి గాజు బులుగు అని చెప్పొచ్చు, లేదా ఎమరాల పచ్చ అని కూడా చెప్పొచ్చు. దీనికి పింక్ కలర్ అంచు అనేది చాలా బాగుంది. ఈ 3 కూడా ఒకే రకం అనమాట శారీస్. నాకైతే కలర్స్ బాగా నచ్చినాయి. ఇంకా ఇది వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఐటమ్, చాలా లైట్ వెయిట్ అండి, చాలా అంటే చాలా లైట్ వెయిట్. దీనిలో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి థిక్ కలర్ గ్రీన్, ఒకటి వచ్చేసి పెసర అనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో ఈ తాకు టైప్లో డిజైన్ వచ్చింది. ఇంకా ఇది వచ్చేసరికి పట్టు చీర అనమాట. కాఫీ కలర్ అంచుతో గ్రీన్ కలరు, గ్రీన్ అంటే ఇంకా కొద్దిగా ముదురు అరిటాకు పచ్చ అని చెప్పొచ్చు. చూడటానికి చాలా బాగుంది. దీని మీద అయితే సన్న డిజైన్ అనేది వచ్చింది. ఇంకా చూడండి బ్లౌజ్ ఎలా ఉందో. బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు, దీని మీద ఎటువంటి డిజైన్ కూడా లేదు.
ఇది మాత్రం పట్టు శారీ. చాలా మెత్తగా ఉంది పట్టు మాత్రం. ఇంకా శారీ మొత్తం ఇలా ఉందనమాట. దీని మీద డిజైన్ ఉంది. ఇంకా అంచు అయితే చాలా చాలా బాగుంది. లైట్ కలర్ శారీకి థిక్ కలరు. బాగా చెప్పాలి అంటే పచ్చిమామిడికాయ రంగు అని చెప్పొచ్చు. ఆ కలర్‌లో ఉంది అంచు. మంచి కాంబినేషన్ ఇది మాత్రం. ఇంకా ఇదొచ్చేసి ఇది కూడా పట్టు శారీయే. ఇది కంచి పట్టు అని చెప్పారు. ఇప్పుడు వస్తున్నాయంట. పువ్వు మాత్రం భలే ఉంది. శారీ షైనింగ్ ఉంది. దాంతో పాటు ఫ్లవర్‌లో కూడా గోల్డ్ వచ్చిందనమాట. ఈ కలర్ కూడా ఎమరాల్డ్ పచ్చ లేకపోతే బ్లూ అని చెప్పొచ్చు. దానికొచ్చేసి పింక్ అంచు. పళ్ళు అయితే చాలా చాలా బాగుంది. పింక్ మీద చాలా పెద్ద డిజైన్ ఉంది. పెళ్ళిళ్ళకి, నైట్ ఫంక్షన్‌కి చాలా బాగా మెరుస్తుంది. గ్రాండ్ లుక్ ఉంది. ఇంకా కాటన్ శారీస్ ఉంది. ఇది 2 వచ్చేసి కాటన్ శారీ. ఒకటేమో పింక్ కలరు ప్లస్ ఇంకొకటి రెడ్ షేడ్‌లో ఉంది. అంటే కనకాంబరం కలర్ గాని అలా చెప్పొచ్చు. 2 కూడా చాలా బాగున్నాయి. నాకైతే బ్లూ మీద ఫ్లవర్స్ చాలా బాగా నచ్చినాయి. ఇవి మాత్రం మా అమ్మ కోసం. దీనికైతే విత్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉందన్నమాట. కలర్‌కి ఆ డిజైన్ అనేది చాలా బాగుంది. ఇది వచ్చేసి టమాటో కలరు, కనకాంబరం కలర్, టమాటో కలర్ దగ్గర దగ్గర అన్నీ. దీని మీద మాత్రం సన్న డిజైన్ ఉంది. మీకైతే కనిపించట్లేదు అనుకుంటా. దీని మీద థిక్ వైట్ లేదు కానీ ఇంకా ఇవి వచ్చేసి నేనైతే డ్రెస్ తెచ్చుకున్నాను. ఇది వైట్ కలర్ మీద ఫుల్ ఎంబ్రాయిడింగ్ వచ్చిందనమాట. దాని మీద పింక్ కలర్, గ్రీన్ కలర్ డిజైన్ ఉంది. కలర్‌తో ఎంబ్రాయిడింగ్ చేశారు. ఇదైతే పార్టీ వేర్‌కి కూడా చాలా బాగుంటుంది. గ్రాండ్ రిచ్ లుక్ ఇస్తుంది. చూడటానికి వైట్ మీద ఇలా గ్రీను, రెడ్ ఇచ్చేసరికి చాలా చాలా బాగుందనిపించింది. కాకపోతే ఇది మాత్రం ఫ్రంటే అనమాట. బ్యాక్ వచ్చేసరికి ఓన్లీ ప్లెయినే ఇచ్చారు వైట్. ఇంకా దీనికి చున్నీ వచ్చేసి 2 చున్నీ తీసుకున్నాను నేను. ఒకటి ప్లెయిన్ తీసుకున్నాను వైట్. దాని మీద కొంచెం ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఉంది. ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఎంబ్రాయిడింగ్ డిజైన్‌తో ప్లెయిన్. నేను ఆ డ్రెస్ మీదకి ఈ చున్నీ కూడా తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా మ్యాచ్ అయింది. దీని మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్‌గా ఉందన్నమాట. గోల్డ్ కలరు, వైట్, గ్రీన్ వేసేసి చాలా చాలా బాగుంది చూడటానికి. డ్రెస్‌కి అయితే ఈ చున్నీ అయితేనే కరెక్ట్‌గా మ్యాచింగ్ అనిపించింది. ఇట్లాంటి శారీ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి లైట్ స్కై కలరు. చూడటానికి చాలా బాగుంది. దీని మీద వర్క్ కూడా చాలా రిచ్ లుక్ వచ్చిందనమాట. కలర్ కూడా ఇది ఎవరికైనా సూట్ అవుతుంది. కలర్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే చాలా బాగుంటుంది కలరు. అంతేకాదు దీని మీద ముందు వర్క్ అయితే చాలా బాగుంది. మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా అంటే మెత్తగా ఉంది. మనం ఏ పార్టీకి వెళ్ళినా సరే, సమ్మర్ అయినా సరే ఇదైతే వేసుకోవచ్చు. ఇంకా చున్నీ వచ్చేసరికి చాలా ఫుల్ వర్క్ అయితే బాగుంది దీనికి. నేనైతే తీసుకునేటప్పుడు ఇంత వర్క్ అని గమనించలేదు కానీ వచ్చి చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. చున్నీ వల్ల మాత్రం రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసరికి ఇప్పుడు వైట్ చూసారు కదా, అలాంటిదే ఆ టైపే. కాకపోతే దీని మీద వర్క్ అయితే లేదు, మామూలుగా థ్రెడ్ వర్క్ ఉంది.
అక్కడ లైట్ ఫోకస్‌కి మాత్రం ఇది దగదగ మెరిసిపోయింది. వచ్చాక కొంచెం డల్ అయిందేమో కలర్ అనుకుంటున్నాను. ఈ కనిపించేది మొత్తం ఫ్రంట్ వరకే. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాత్రం మనకు ప్లెయిన్ ఇచ్చారు. ప్యాంట్ కానీ, లైనింగ్ కానీ అన్నీ కూడా ఇందులోనే ఇచ్చేశారు. ఇంకా ఇది వచ్చేసరికి చున్నీ మాత్రం నాకు బాగా అనిపించింది. వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది. ఇది మాత్రం సిల్క్ చున్నీ అయితే కాదు, కాటన్ లాగా పట్టు కలిసినట్లుగా ఉంది. ఫ్రెండ్స్, మరి ఇవి నేను తెచ్చుకున్న శారీస్ అండ్ డ్రెస్సులు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 2 మంత్స్లో ఆషాఢం వచ్చేస్తుంది. అప్పుడు అందరూ రెడీ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.